మీ అందరి కోసం సుజుకి నెక్సా నుంచి రాబోతున్న ఈ విటారా వెహికల్ని చూపించేస్తాను. Point matrix LED DRLs and with LED projector headlamps. And 10-way adjustable seat వచ్చేసి మనకు డ్రైవర్ కన్వీనియంట్ ప్రకారం చేసుకోవచ్చు. అతను కానీ ఒకవేళ రెస్ట్ మోడ్ కావాలంటే కూడా రెస్ట్ చేసుకోవచ్చు. టోటల్ 9 స్పీకర్స్ ఉంటాయి సార్. ప్రతి వెహికల్ లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో అడిషనల్లీ 1 ఎయిర్ బ్యాగ్ ఉంది, అది వచ్చేసి మనకు నీకి. హాయ్ హలో వెల్కమ్ తెలుగు. నేను మీ అంకర్ శరత్. మీ అందరి కోసం ఇప్పుడు ఈ విటారా వెహికల్ని తీసుకొచ్చేస్తాను. అండ్ సుజుకి వాళ్ళు ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. దట్టు మనకి నెక్సా బ్రాంచెస్లో అయితే ఈ కార్ అయితే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ ఈ విటారాకి సంబంధించి ఫ్యూచర్స్ ఏంటి, అసలు వెహికల్ ఎలాంటి మోడిఫికేషన్స్తో వచ్చింది, అండ్ అంతేకాకుండా దీని స్టార్టింగ్ ఇంట్రొడక్టివ్ ప్రైస్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ మనం ఇంతకుముందు చేసిన ప్రతి కార్ వీడియోకి కూడా మీరు చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా కమెంట్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా ఆటోమొబైల్స్కి సంబంధించి, బైక్స్కి సంబంధించి ఇంకొక ఛానల్ పెట్టి దాంట్లో కూడా మనం కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం అనమాట. అండ్ మీకు ఆటోమొబైల్కి సంబంధించి, అంతేకాకుండా బైక్స్కి సంబంధించి, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి అండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఎలాంటి క్వెరీస్ ఉన్నా, మీకు ఏదైనా కార్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీకు నచ్చిన కార్స్ ఏంటో తెలుసుకోవాలనుకున్నా డెఫినెట్లీ మన ఛానల్కి కమెంట్స్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఈ కార్ వీడియోస్ అనేది షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం సుజుకి నెక్సా నుంచి రాబోతున్న ఈ విటారా వెహికల్ని చూపించేస్తాను. అండ్ దీని ఎక్స్టీరియర్, ఇంటీరియర్, అండ్ అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే డెఫినెట్లీ ఛార్జింగ్ గురించి చాలామంది ఆలోచిస్తారు. అసలు ఆ ఛార్జింగ్ ఆప్షన్స్ ఏంటి, ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంటుంది, అండ్ అంతేకాకుండా ఆ ఛార్జింగ్కి వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఫాలో మీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళకి, మిడ్ ఎస్యూలో కొనాలనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కలర్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో? కలర్స్ ఉన్నాయండి. ప్రజెంట్ ఇది వచ్చేసి మనం చూస్తుంది బ్లాక్, నెక్స్ట్ ఆపులెంట్ రెడ్, ఆర్కిటెక్ట్ వైట్. ఆల్మోస్ట్ 5 కలర్స్ దాకా, 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్ దాకా ఉంటాయి. అండ్ మొత్తం బాడీ డిజైన్ వెహికల్ అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇలాగే ఉంటుంది. అండ్ ఇంట్రొడక్టరీ ప్రైస్ మాత్రం 10.99 లాక్. 10.99 విత్ yes sir 10.99. అండ్ ఎవరైనా రివ్యూ చేసుకోవాలన్నా ఆర్ఎల్స్ దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా డెఫినెట్లీ నెక్సా షోరూమ్కి ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. పాపులర్ నెక్సాకి విజిట్ గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ విటారా గురించి నేను నెక్సా షోరూమ్కి అయితే వచ్చేసాను. అండ్ సెక్రటేరియట్ ఆపోజిట్లో ఉంటుంది, లుంబిని పార్క్ దగ్గర. అండ్ ఈ విటారా గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మహేష్ గారు మనతో జాయిన్ అయ్యారు. మహేష్ గారు హాయ్ అండి. హాయ్. సో హ్యాపీ టు సీ యూ. అండ్ నాకు వెహికల్ చాలా బాగా అనిపించింది. అండ్ మా వ్యూవర్స్ కోసం అసలు వెహికల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అండ్ బ్యాటరీ ఆప్షన్స్, ఈ 3 గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు పాపులర్ మోటార్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ మనకు ఈ విటారా వచ్చేసి మనకు ఎంఎస్ఎల్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఓకే, అంటే ఈవీ ప్లాట్ఫామ్ మీద వెహికల్ రెడీ చేశారు. ఈ హార్టెక్ ఈ అనే ప్లాట్ఫామ్ మీద రెడీ చేశారు. ఈ ప్యూర్ ఈవీ వెహికల్. అండ్ ఇందులో వచ్చేసి మనకు 2 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. ఒకటి 49 కిలోవాట్స్ అండ్ అదర్ వన్ ఈజ్ 61 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్. ఓకే అండి. 41 వచ్చేసి మనకు 440 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తున్నారు. అండ్ 61 వచ్చేసి మనకు 543 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తున్నారు సార్. ఓకే, అండ్ దీంట్లో ఇప్పుడు 3 వేరియంట్స్ లాంచ్ చేశారా? 3 వేరియంట్స్ ఉన్నాయి సార్. ఇందులో వచ్చేసి డెల్టా వచ్చేసి మనకు ఓన్లీ 49 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. అండ్ జీటా అండ్ ఆల్ఫా వచ్చేసి మనకు 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఓకే, అండ్ రేంజెస్ ఏంటి ఇప్పుడు? జీటాకి వచ్చేసి అంటే 61 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అది వచ్చేసి 543 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అండ్ 49 వచ్చేసి మనకు 440 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది సార్. ఓకే అండి. అండ్ మనం ఒకసారి ఎక్స్టీరియర్ ఎలా ఉంది, ఎక్స్టర్నల్ ఎలా ఉంది చూద్దాం సార్. ఇందులో వచ్చేసి మనకు 3 పాయింట్ డిఆర్ఎల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తున్నాయి సార్. 3 పాయింట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ విత్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. అండ్ ఇందులో వచ్చేసి అడ్వాన్స్ ఫీచర్ ఏంటి అంటే మనకు స్మార్ట్ గ్రిల్ విత్ అడాప్టివ్ షట్టర్స్ వస్తుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఎప్పుడైతే మన వెహికల్ డ్రైవింగ్ కండిషన్స్లో ఉంటుందో ఆ టైంలో దానికి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే మనకు బ్యాటరీని కూల్ చేయడానికి అది యూస్ఫుల్ అవుతుంది. సో బ్యాటరీని కూల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, హీట్ చేయకుండా మనకు చేస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఫ్రంట్ సెన్సార్స్ ఇస్తున్నారు సార్. ఓకే, 4 సెన్సార్స్ ఉంటాయి మనకు ఫ్రంట్ ఫేషియాలో బంపర్కి. 4 సెన్సార్స్ విత్ ఫ్రంట్ కెమెరా. ఓకే, సెన్సార్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు
ఎల్ఈడి ఫోక్ ల్యాంప్స్ వస్తున్నాయి సార్. ఓకే, ఎల్ఈడి ఫోక్ ల్యాంప్. అండ్ సైడ్ ప్రొఫైల్కి వచ్చినట్టయితే మనకు టైర్స్ వచ్చేసి మనకు 18 ఇంచ్ విత్ 18 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ ఏరో ఇన్సర్ట్స్ ఉంటుంది ఇందులో. అంటే డిజైనింగ్ దీనివల్ల ఏంటంటే మనకు ఏరోడైనమికల్లీ డిజైన్ చేశారు ఓకే అలాయ్ వీల్స్ అనేది. సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు వెహికల్ చూడడానికి బల్కీ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ లైక్ సైడ్ స్కిడ్ ప్లేట్స్ వీ హ్యాడ్. ఓకే, ఇందులో వచ్చేసి మనకు సైడ్ స్కిడ్ ప్లేట్స్ వస్తుంది. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకు 185 mm లెంత్ ఉంటుందండి. ఓకే, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇన్సైడ్ ద కార్ వచ్చేసి మనకు ఇందులో స్మార్ట్ కనెక్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, కనెక్టెడ్ సిస్టమ్ వస్తుంది ఇందులో. అండ్ వన్స్ ఐ విల్ ఆన్ దిస్. ఓకే అండి, సో సింపుల్ పుష్ స్టార్ట్ అనమాట అది. సార్ ఇది వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి 10.25 ఇంచెస్ ఉంటుంది. ఓకే, అండ్ మనకు స్మార్ట్ ప్లే ఎక్స్ వచ్చేసి 10.1 ఇంచెస్ వస్తుంది. సో మొత్తం స్మార్ట్ ప్లే అండ్ క్లస్టర్ కనెక్ట్ చేసి కనెక్టెడ్ ఫుల్ స్క్రీన్ అనమాట. మొత్తం అంతా కలిపి కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, ఇందులో వచ్చేసి మనకు 3 స్క్రీన్స్ ఉంటాయి. మనం దీన్ని చాయిస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 1, 2, 3 లాగా కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇందులో వచ్చేసి మనకు ఇందులోనే మనకు ఏసీకి సంబంధించిందంతా ఇందులోనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా కస్టమర్ కన్వీనియన్స్ కోసం ఇక్కడ కూడా మనకు ఏసీ కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకు కంప్లీట్ ఏసీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కానీ ఇందులోనే వచ్చేస్తుంది. ఓకే, ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు వెంటిలేటెడ్ సీట్స్. ఓకే, నెక్స్ట్ మనకు బ్లోయర్ స్పీడ్ ఎవ్రీథింగ్ ఇందులో నుంచే మనం చేసుకోవచ్చు. ఆటో టెంపరేచర్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఆటోమేటిక్. అంతేకాకుండా బటన్స్ కూడా ఇచ్చారు. కంప్లీట్ స్క్రీన్ లోనే కాకుండా కస్టమర్ కన్వీనియన్స్ కోసం వైల్ డ్రైవింగ్ మాన్యువల్లీ చేంజ్ చేసుకోవడానికి చేశారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ది. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇందులో నుంచే మనకు కాల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ త్రూ. ఇంటిగ్రేటెడ్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో రెండు ఇందులో వచ్చేస్తుంది. ఇందులోనే మనకు వచ్చేసి 2 కప్ హోల్డర్స్ ఉంటుంది సార్. అండ్ ఇది వచ్చేసి ట్విన్ డెక్. ఈ సిస్టమ్ వచ్చేసి మనకు ఎంఎస్ఎల్ ఫస్ట్. అండ్ ఎందులో మీరు ఇది చూసి ఉండరు, ట్విన్ డెక్ కన్సోల్ అంటారు దీన్ని. ఓకే, ఇందులో వచ్చేసి మనకు కింద కూడా స్పేషియస్ వస్తుంది. ఇందులో సో ఇక్కడ మనకి స్పేస్ ఉంది. దీని మీద వచ్చేసి మనకు వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు డ్రైవ్ బై వైర్ అని ఉంటుంది సార్, నాబ్. ఓకే, మనం జస్ట్ సింగిల్ స్విచ్ తో మనము ఆపరేట్ చేసుకోవచ్చు. డ్రైవ్ మోడ్, న్యూట్రల్ మోడ్. ఇది ఇందులో వచ్చేసి స్నో డ్రైవ్ వస్తుంది. ఓకే, అండ్ ఇందులో డ్రైవ్ మోడ్ సపరేట్ ఉంటుంది, ఎకో, స్పోర్ట్ అండ్ నార్మల్ మోడ్. ఓకే, 3 మోడ్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఆటో పార్కింగ్ బటన్ వస్తుంది. అండ్ ఆటో హోల్డ్ వచ్చేస్తుంది ఇందులో. ఓకే అండి, ఇప్పుడు ఇదేంటి అంటే సపరేషన్ ఎందుకని ఇప్పుడు కింద ఒక క్యాబిన్ పైన ఒక క్యాబిన్ అలా? అంటే ట్విన్ డెక్ అనేది డిజైన్ లాంగ్వేజ్ సార్. డిజైన్ ఓకే. మనకి దీనివల్ల ఏంటంటే కస్టమర్ కి కన్వీనియన్స్ కింద కూడా మనకు ఏదైనా స్పేస్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. అన్నది కాకుండా కింద ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ హోల్డర్ కూడా పెట్టినట్టు, ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ హోల్డర్ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ వైర్లెస్ వచ్చేస్తుంది. వైర్లెస్ ఉంటుంది. సో ఇంకా డాష్ బోర్డ్ ఇదంతా కూడా ఇది వచ్చేసి మనకు డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఓకే, డ్యూయల్ టోన్ వచ్చేస్తుంది. అండ్ పైన వచ్చేసి మనకు ఫిక్స్డ్ గ్లాస్ సన్ రూఫ్ వస్తుంది సార్. ఫిక్స్డ్ మూన్ రూఫ్ అంటారు దీన్ని. మూన్ రూఫ్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మూన్ రూఫ్ కూడా అనొచ్చు దీన్ని. సో ఇప్పుడు మనం ఇంకా దీన్ని ఓపెన్ చేసుకోవడానికి అంటే ఈ షట్టర్ ఉంటుంది అంతే సార్. జస్ట్ మనం షట్టర్ ని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఎందువల్ల అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీ వెహికల్ లో ఏంటంటే ఎప్పుడైతే మనం సన్ రూఫ్ ఓపెన్ చేస్తామో ఆ టైంలో వెహికల్ డ్రాగ్ అవుతుంది, చాలా డ్రాగ్. దానివల్ల మనకు రేంజ్ అనేది తక్కువ, రేంజ్ తగ్గిపోతుంది. ప్లస్ దానివల్ల ఫిక్స్డ్ గ్లాస్ చేశారు కాబట్టి ఏముందిలేండి. రీసెంట్ గా కూడా ఒకటి ఇట్లా పైన ఎవరో చిన్నపిల్లడు నించొని ఉంటే అది ఎక్కడో పైన తగలడం కూడా జరిగింది. కానీ ఇలా అయితే నాకు తెలిసి పైన ఓపెన్ కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ మనకి పర్ఫార్మెన్స్ పరంగా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఓపెన్ చేసుకోకుండా వ్యూ చూసుకోవచ్చు. అయితే దాని సూపర్ ఉంది. అండ్ మనకు స్టీరింగ్ వచ్చేసి మనకు బీస్పోక్ స్టీరింగ్ అంటారు సార్ ఇందులో. ఓకే, ఇందులోనే మనకు కంప్లీట్ అడాస్ కి సంబంధించింది ఉంటుంది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కి సంబంధించి కూడా ఇందులో నుంచే మనం ఆపరేట్. మ్యూజిక్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్, అడాస్ ఏమో రైట్ సైడ్. అడాస్ వచ్చేసి మనకు 10 ఫీచర్స్ ఉంటాయి సార్ అడాస్ లో. ఓకే, లైక్ ఫ్రంట్ ఫార్వర్డ్ కొల్యూషన్ అండ్ లేన్ చేంజ్, లేన్ కీప్ అసిస్ట్, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. 10 ఫీచర్స్ ఉంటాయి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఐ థింక్ 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఇందులో. 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ప్రతి వెహికల్ లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో అడిషనల్లీ 1 ఎయిర్ బ్యాగ్ ఉంది. అది వచ్చేసి మనకు నీకి డ్రైవర్ నీకి ఏదైతే అవసరం పడుతుందో అక్కడ కూడా మనకు ఎయిర్ బ్యాగ్ అనేది ఇచ్చారు ఇందులో. ఓకే, అండ్ నేను ఇంకొకటి గమనించాను, ఇప్పుడు ఇక్కడ లెగ్ రూమ్ దగ్గర కానీ ఇక్కడ సైడ్స్ కానీ ఒక థీమ్ లైటింగ్ ప్రొవైడ్ చేసిన సార్ థీమ్ ఉంటుంది మనకు. దీని మన మూడ్ కి తగ్గట్టు మనం ఈ లైటింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఓకే,
స్మార్ట్ ప్లే ఎక్స్ త్రూ మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇందులో. అండ్ అంబియంట్ లైటింగ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది సార్ బై డిఫాల్ట్ వెహికల్ తో పాటు టాప్ ఎండ్ లో వచ్చేస్తుంది. ఓకే అంబియంట్ లైటింగ్ Ambient lighting. ఇందులో వచ్చేసి మనకు డ్రైవర్ కన్వీనియంట్ కి మనకు 10-way అడ్జస్టబుల్ సీటింగ్ ఉంటుంది సార్. ఓకే లైక్ ఫ్రంట్, ఫార్వర్డ్, హైట్, లంబర్ సపోర్ట్ అండ్ థై సపోర్ట్ ఈ వేళ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే అది నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. సో ఆల్మోస్ట్ ఇంకా డ్రైవర్ అయినా కో ప్యాసింజర్ అయినా వాళ్ళకి ఆల్మోస్ట్ కన్వీనియంట్ అండ్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయేలాగా మనకైతే మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చారు. సూపర్. ఇందులో వచ్చేసి మనకు ఇన్ఫినిటీ హర్మన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇన్ఫినిటీ హర్మన్ అని ఉంటుంది. మనకు 8 స్పీకర్స్, 1 సబ్ వూఫర్, టోటల్ 9 స్పీకర్స్ ఉంటాయి సార్. 9 స్పీకర్స్, మంచి మ్యూజిక్ సిస్టమ్, క్వాలిటీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సో మనకి ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఇవ్వడం వల్ల డ్రైవర్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ వాళ్ళ డ్రైవర్ కన్వీనియంట్ కి తగ్గట్టు తను స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 10-way అడ్జస్టబుల్ సీట్ వచ్చేసి మనకు డ్రైవర్ కన్వీనియంట్ ప్రకారం చేసుకోవచ్చు. అతను కన్వీనియంట్ ఒకవేళ రెస్ట్ మోడ్ కావాలంటే కూడా రెస్ట్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి ఇదంతా ఒక క్యాబిన్, ఒక కాక్పిట్ లాగా ఉంది. అంటే ఫ్లైట్ లో ఎలా అయితే ఉంటుందో అది మిడ్ డే సీవ్ రేంజ్ లో నాకు తెలిసి రావడం ట్విన్ డెక్ అనేది చాలా యూనిక్ ఫీచర్ అండి. ట్విన్ డెక్ అనేది. అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది ఇంటి. అంటే ఈ బ్రౌన్ కలర్ థీమ్, వెహికల్ ఏమో బ్లాక్ అండ్ లోపల బ్రౌన్ అనేది నాకు థీమ్ మంచిగా నచ్చింది. బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ కూడా యూనిక్ కాంబినేషన్. ఇది అడిషనల్ గా మనం ఫిట్ చేయించుకోవచ్చు అండి ఫుట్వెల్ ల్యాంప్స్ అనేది. ఓకే. ఎప్పుడైతే నైట్ డ్రైవ్ లో మనకి ఏంది అంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు మీకు కంప్లీట్ అక్కడ లైటింగ్ అనేది ఉంటుంది. అంటే ఏదైనా కీ కానీ ఏది పడిపోయినా మనకు ఈజీగా కనిపించేస్తుంది. వెతుక్కోనక్కర్లేదు, ఈజీగా తెలిసిపోతుంది. పవర్ విండోస్ కానీ అవన్నీ అడ్జస్ట్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు సార్. సైడ్ మిర్రర్స్ కానీ అదంతా ఇక్కడ నుంచే మనం ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులోనే లాక్ అన్లాక్ బటన్. అండ్ ఇందులో వచ్చేసి మనకు పియానో ఫినిషింగ్ ఆర్మ్ రెస్ట్ వచ్చేస్తుంది విత్ ఫ్యాబ్రిక్ ఇన్సర్ట్స్. రేర్ ఆర్మ్ రెస్ట్ కూడా మనకి ఏంటంటే పియానో ఫినిషింగ్ వస్తుంది విత్ ఫ్యాబ్రిక్ ఇన్సర్ట్స్. ఓకే. ఇందులో ప్రీమియం ఫీచర్గా చాలా సింపుల్ గా పియానో ఫినిషింగ్ అండ్ ఫ్యాబ్రిక్ ఇన్సర్ట్స్ అనమాట. ఓకే అండి. మనకు సీటింగ్ వచ్చేసి మనకు లెదర్ ఫినిషింగ్ విత్ ఫ్యాబ్రిక్ ఇన్సర్ట్స్ ఉంటుంది సార్ ఇందులో. ఓకే. అండ్ ఇందులో రేర్ సీట్ వచ్చేసి మనకు 10-way అడ్జస్టబుల్ వస్తుంది సార్. ఓకే. రిక్లైనింగ్ అండ్ స్ప్లిట్ రెండు చూసుకోవచ్చు. రిక్లైనింగ్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజ్ పర్ కస్టమర్ కన్వీనియన్స్ ప్రకారం వెనక్కి ముందుకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది కూడా మనకు ఏంది అంటే మనకు స్ప్లిట్ చేసుకోవచ్చు. సీట్ అనేది 10-wayగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా 2, 3, 4, 5 కస్టమర్కి బ్యాక్ సపోర్ట్గా చేసుకోవచ్చు అన్నట్టు. అంటే తనకు కంఫర్టబుల్గా తను కూర్చోవడానికి స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే అండి. అండ్ ఇందులో వచ్చేసి మనకు అడిషనల్లీ ఏంటంటే మనకు 40, 20 అండ్ 40. సో ఇది ఫస్ట్ 40, 20, 40 వేళ ఫోల్డబుల్ చేసుకోవచ్చు కస్టమర్ కన్వీనియన్స్ తగ్గట్టు. అంటే ఒకవేళ ఇద్దరే కూర్చున్నారు అనుకోండి, ఈ మిడ్ రో అనేది మనకు ఆమ్రెస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ఇందులో. ఓకే అండి. మిడ్ రో అనేది అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. రేర్ ఏసీ వెంట్స్ వచ్చేసి మనకు కంఫర్ట్ కస్టమర్ కన్వీనియన్స్ కోసం మనం రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నాము. ఓకే. అండ్ వెనకాల ఉన్న కస్టమర్స్ కూర్చొని ఛార్జింగ్ చేసుకోవడానికి మనకు 45 watts ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చాము ఇక్కడ. ఓకే. మనకి హార్టెక్ ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ ప్యూర్ ఈవీ ప్లాట్ఫామ్. దానివల్ల మనకు కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే రేర్లో ఇది అనేది ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందండి. వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇక్కడ మిడిల్ రోలో బంప్ ఉండకుండా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. కస్టమర్ ముగ్గురు ఈజీగా కంఫర్ట్గా కూర్చోవచ్చు ఇందులో. సార్ ఇప్పుడు మనం రేర్ ప్రొఫైల్ వచ్చేసి మనకు పైన వచ్చేసి మనకు షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది సార్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు రూఫ్ అండ్ స్పాయిలర్. మనకు ఇంటిగ్రేటెడ్గా స్పాయిలర్ వచ్చేస్తుంది ఇందులోనే. ఓకే. అండ్ రేర్ వచ్చేసి మనకు వైపర్ అండ్ వాషర్ విత్ డిఫాగర్ వచ్చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకు 3 సేమ్ ఫ్రంట్లో ఎలాగైతే మనకు ఎల్ఈడి 3 మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చాడో, రేర్ కూడా మనకు 3 మ్యాట్రిక్స్ ఎల్ఈడి ఇస్తున్నాడు. స్టాప్ ల్యాంప్స్ వస్తుంది, హై మౌంట్ స్టాప్ ల్యాంప్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రేర్ వచ్చేసి మనకు స్కిడ్ ప్లేట్ వచ్చేస్తుంది సార్. ఓకే. ఇందులో స్కిడ్ ప్లేట్తో పాటు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ బూట్ స్పేస్కి వచ్చామని. ఓకే. 300 liters బూట్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది సార్. 300 liters ఉంటుంది. 300 liters వస్తుంది. అండ్ ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది వచ్చేసి మనకు 3.3 kilowatts బ్యాటరీ ఛార్జర్తో పాటు వస్తుంది. ఓకే. ఎంతండి ఇది? 3.3 kilowatts. 3.3 kilowatts. ఓకే. అండ్ ఇందులో వచ్చేసి మనకు వెహికల్లో స్పేర్ వీల్ అనేది మనకు విత్ అలవీల్స్తో సహా వస్తుందండి. విత్ అలవీల్తో స్పేర్ వీల్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇదంతా ట్రేస్ ఆపరేషన్ కోసం. ఓకే. ఇదంతా యాక్సిడెంట్స్లో వచ్చేస్తుంది. మహేష్ గారు, జనరల్లీ అంటే ఈవీ వెహికల్స్ కొంటున్నారంటే దట్టు ఇప్పుడు విటారా నుంచి వచ్చింది ఈ విటారా.
మామూలుగా జనరల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి బ్యాటరీ ఆప్షన్స్ గురించి ఒకటి ఎన్ని కిలోమీటర్ రేంజ్ వెళ్తుంది, ఫర్దర్గా మనం ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, బ్యాటరీ ఎలా ఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ కానీ బయట స్టేషన్స్లో కానీ అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ అందుట్లో రీసెంట్గా వచ్చిన ఈవీ వెహికల్స్ కొన్ని ప్యూర్ కాదు, బట్ ఇది ప్యూర్ ఈవీ వెహికల్ అనమాట. సో దీనికి కస్టమర్స్కి అసలు ఈవీ గురించి చెప్పాలి అనుకుంటే ఎలా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు చెప్పండి. సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్ మనకు ఈవీ వెహికల్ అంటే మనకు కస్టమర్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే రేంజ్ యాంగ్జైటీ, అంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ లేదు ప్రజెంట్. బట్ దీనికి మనము ఈ ఛార్జింగ్ సొల్యూషన్స్ కోసమే మనము మారుతి సుజుకి ఏం చేసింది అంటే 13 ఛార్జింగ్ పార్ట్నర్స్తో టైఅప్ అయి ఉంది. అండ్ ఎక్స్క్లూజివ్ 2000 సర్వీస్ నెట్వర్క్స్లో అన్నిట్లో మనకు ఛార్జింగ్ స్టేషన్స్ రెడీ చేశారు మారుతి సుజుకి ప్రజెంట్. ఓకే, అంటే మనకు ఎక్కడ మీరు ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళినా మీకు అరౌండ్ 50 కిలోమీటర్స్ రేంజ్లో మీకు కంపల్సరీ ఒక ఛార్జింగ్ స్టేషన్ కనబడుతుంది. 50 కిలోమీటర్స్ రేంజ్లోనే అప్రాక్సిమేట్ అంటే మనకి ఎక్కడ సర్వీస్ నెట్వర్క్ ఉన్నా అందులో మీకు వచ్చేస్తుంది. అండ్ దీనికోసమే మనకు మారుతి సుజుకి ఒక స్పెషల్లీ డిజైన్ ఏం చేసింది అంటే ఈ ఫర్మీ అనే యాప్ ఒకటి ఓకే అనే యాప్ ఒకటి డిజైన్ చేసింది. ఇది ఏంటంటే మనకు కస్టమర్ ఇన్ కేసు ఒక సర్టెన్ లొకేషన్కి వెళ్తున్నాడు, లాంగ్ డిస్టెన్స్ 200-300 కిలోమీటర్స్ వెళ్తున్నాడు, అక్కడ ఆ రూట్లో ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ఒకవేళ మనకు మారుతి సుజుకి ఇదే అయ్యి ఉంటే, అంటే మారుతి సుజుకి సర్వీస్ నెట్వర్క్ అయ్యి ఉంటే దాన్ని ముందుగానే మనము ఈ ఫర్మీ యాప్ త్రూ మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మనం వెళ్ళే టైంకే స్లాట్ బుక్ చేసి పెట్టుకోవచ్చు. సో మనం వెళ్ళే లోపు మనం దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఆ టైంలో వేరే వెహికల్ చేసుకోవడానికి ఉండదు. ఓకే, అది. అండ్ కస్టమర్స్ ప్రజెంట్ వెహికల్ని ఓన్ చేసుకోవడానికి మనకు మారుతి సుజుకి ఒక స్కీమ్ తీసుకొచ్చింది సార్, బ్యాస్ అనే స్కీము. ఇందులో వచ్చేసి మనకు చాసిస్కి సపరేట్ లోను అండ్ బ్యాటరీకి సపరేట్ లోన్ తీసుకోవచ్చు. ఎందువల్ల అంటే మనకు చాసిస్కి ఓన్లీ అప్ టు 5 years or 6 years వరకు మాత్రమే ఇస్తుంది. బట్ బ్యాటరీ మీద ఏంటంటే మనకు 1,60,000 కిలోమీటర్స్ వరకు వారంటీ ఉంటుంది కాబట్టి 8 years వరకు మనకు ఈఎంఐ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. 8 years వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ తీసుకున్న ఈఎంఐతో పోలిస్తే ఒక 10% ఈఎంఐ తగ్గిద్ది ఈ బ్యాస్ అనే స్కీమ్ వల్ల. ఏంటంటే ఓన్లీ ఫర్ బ్యాటరీకి మీకు ఫుల్ 100 ఫండింగ్ వస్తుంది, చాసిస్ మీద మాత్రం మనకు అప్ టు 90% దాకా ఫండింగ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ విటారా లాంచ్ ప్రైస్ వచ్చేసరికి 10.99 కదండి? ఎస్ సార్, 10.99 ఇస్ ద లాంచ్ ప్రైస్ సార్. ఓకే, ఇందులో పర్ కిలోమీటర్కి 3.99 పర్ కిలోమీటర్ అంటే మనకు ఈఎంఐ పడుతుంది అన్నట్టు. డ్రైవ్ చేస్తున్నామంటే 3.99కి మనం పర్ కిలోమీటర్కి డ్రైవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు హై ఎండ్ వర్షన్ తీసుకుంటే మనం దీంట్లో ఒక సింగిల్ ఛార్జ్కి ఆల్మోస్ట్ మనం 543 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. ఎస్ సార్, సింగిల్ ఛార్జ్లో మనకు 543 కిలోమీటర్స్ వరకు ఛార్జ్ వెళ్ళొచ్చు ఇందులో. అండ్ ఇది ఒకటే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు ఈవీ వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే రీసేల్ అనేది ఒక మేజర్ కన్సర్న్ ఉంటుంది. అవును, ఒక 3 years 4 years తర్వాత మళ్ళీ రీసేల్ చేద్దాం అనుకున్నా కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. దాన్ని కూడా మారుతి సుజుకి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది, అష్యూర్డ్ బైబ్యాక్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఓకే, అష్యూర్డ్ బైబ్యాక్ ఏంటంటే ఒక 3 years 4 years తర్వాత ఏంటంటే కస్టమర్ మళ్ళీ మాకు మారుతి సుజుకి వెహికల్స్ చేయొచ్చు. దానికి ఏంటంటే అప్ టు 60% దాకా మనం వెహికల్ ప్రైస్ని ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి మనం వాల్యూ చేసి ఇస్తామన్నమాట. సో మీ దగ్గర కొన్న వెహికల్ మీకు మళ్ళీ మేము సేల్ చేసి కస్టమర్ కొనుక్కు, ఇది వచ్చేసి మనకు రిలయన్స్ ఇన్సూరెన్స్ త్రూ మనం టైఅప్ చేసి ఉంది. ఓకే అండి,